ఈ వ్యక్తి ఇక్కడికి చేరగానే ఏదో తప్పు జరిగిందని అనిపించింది. ఇద్దరు పేదవాళ్లను పారిపోవచ్చని చెప్పారు కాని వారు 10 మీటర్లు ముందుకు వెళ్లగానే వారి హార్ట్లో బాణాలు వేసి చంపేశారు. ఈ వ్యక్తికి ఇంకా ఏమీ అర్థం కాకముందెంతని ఫ్రెండ్ వైట్ అతనికి కోట్ల విలువైన డైమండ్స్ తో నిండిన బ్యాగ్ ఇచ్చి పారిపో, నీకు 2 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది వైట్ అతన్ని మోసం చేసి ధనవంతులు మనుషులను హంట్ చేసే ఒక ప్రమాదకరమైన గేమ్లో ఇరికించాడని. కానీ నిక్కి ఈ ఆటలో ఇంట్రెస్ట్ లేదు. అతను బ్యాగ్ తీసుకుని సైలెంట్ గా అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తదుపరి క్షణంలో తుపాకీలతో ఉన్న గార్డులు అతన్ని చుట్టుముట్టారు. వైట్ కూడా యాక్టింగ్ మానేసి నిక్కీ అఫీషియల్ గా 2 నిమిషాల హెడ్ స్టార్ట్ ఇచ్చాడు. నిక్కీ వేరే మార్గం లేక అతను వేగంగా అడవి వైపు పరిగెత్తాడు. 2 నిమిషాలు అయిపోగానే ధనవంతులైన వేటగాళ్లు తమ తుపాకులతో అడవిలోకి దూకారు. కానీ వారికి తెలియదు అడవిలోకి అడుగుపెట్టిన క్షణం నుండి వారే ఇప్పుడు వేటగా మారారని. ఎందుకంటే నిక్ మామూలు వ్యక్తి కాదు, అతను వరల్డ్ ఛాంపియన్ బాక్సర్. ఎంతసేపు వెతికినా వేటగాళ్లు అతన్ని పట్టుకోలేకపోయారు. నిక్ ఆగకుండా ముందుకు సాగాడు. కొంత సమయం తర్వాత అతను ఒక నది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ నీటిలో తేలుతూ కనిపించింది. ఆమె శరీరంలో బాణం గుచ్చుకుని ఉంది. ఆమె గతంలో ఈ వేట ఆటలో బలైనదని స్పష్టం. అదే సమయంలో హంటర్స్ లో ఒకడు టోపీ వేసుకున్న వ్యక్తి ఒక ట్రిక్ ఆలోచించాడు. అతను ఒక కొండపైకి ఎక్కి పైనుండి నిక్ ను నీళ్లు తాగుతుండగా చూశాడు. వెంటనే అతను తుపాకీతో ఫైర్ చేశాడు. కానీ అదృష్టవశాత్తు నిక్ వెంటనే చెట్టు వెనుక దాక్కున్నాడు. వేటగాడు వేగంగా కిందికి పరిగెత్తాడు. నిక్ ఈ ఛాన్స్ ని ఉపయోగించుకుని నదిలోకి దూకాడు. వేటగాడు కిందికి చేరేసరికి నిక్ అక్కడ కనిపించలేదు. అతనికి తెలియదు నిక్ ఇప్పుడు అతని వెనుకే నిలబడి ఉన్నాడని. తదుపరి సెకండ్లో నిక్ అతన్ని నీటిలోకి లాగి 2 గట్టి కొట్టాడు. కానీ ఆ వేటగాడు తెలివైనవాడు. అతను యుద్ధంలో మోసం చేశాడు. అతను స్టన్ బ్యాటన్ తీసి ఇప్పుడు చంపడానికి సిద్ధమయ్యాడు. నిక్ కూడా ఇక దయ చూపలేదు. అతను ఒక శక్తివంతమైన కాంబో గుద్దు ఇచ్చాడు. దానితో వేటగాడు పెద్ద రాయికి తగిలి అక్కడే ప్రాణాలు విడిచాడు. మిగిలిన వేటగాళ్లు అక్కడికి చేరేసరికంతని శరీరం చల్లగా నిర్జీవంగా మారిపోయింది.